మా వాళ్ళందరూ అంటూ ఉంటారండి, మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది అనన్నది. మీరు విన్నది నిజమేనండి. మా వాళ్ళు అనేది ఎందుకనంటారు చెప్పనా? దానికన్నా ముందుగా హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తదండి. చూసారు కదా స్టార్టింగ్‌లో ఆ పాపకి ఈ శారీని కట్టి ఎంత చక్కగా రెడీ చేశాను అన్నది గమనించారు కదా! ఇప్పుడు ఈ చీరకి నేను శారీని అదేనండి. శారీకి మెజర్‌మెంట్స్ ఎలా సెట్ చేస్తున్నానో చూడండి. ముందుగా కట్టు చెంగుకి పిన్నీస్ సెట్ చేస్తున్నాను. మెజర్‌మెంట్స్ తీసుకుంటాం గదా! ఆల్రెడీ ఎన్ని చీరలని ఈరోజు నేను ప్లీటింగ్ చేశాను అంటే మొత్తం 3 చీరల్ని. ఎప్పుడు మొదలుపెట్టానో తెలుసా? నైట్ అంటే రాత్రి 10 గంటలకు మొదలుపెట్టాను. ఒక చీరని ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతూ, నెక్స్ట్ ఇంకొక శారీకి కూడా మెజర్‌మెంట్స్ సెట్ చేస్తూ, ఆ నెక్స్ట్ ఇంకొక శారీకి కూడా మెజర్‌మెంట్స్ సెట్ చేస్తూ, మొత్తం 3 చీరల్ని పిన్నీస్ మెజర్‌మెంట్స్ ప్రకారం అంటే కొలతల ప్రకారం షోల్డర్ ప్లీట్స్‌కి ఎంత నెంబర్ కావాలి, కట్టు చెంగుకి ఎంత కావాలన్నది చూసుకొని, ఆ తర్వాత ఇదిగో ఒకటి తర్వాత ఒకటి పిన్నీసులు పెట్టడానికి రెడీ అయ్యాను. షోల్డర్ ప్లీట్స్‌కి పిన్నీస్ పెట్టాను. కట్టు చెంగు దగ్గర పిన్నీస్ పెట్టాను. మిడిల్‌లో కూడా చూడండి అసలు పిన్నీస్ పెట్టాలి అన్న ఆలోచన లేకుండానే ఎంత చక్కగా నడుము దగ్గర పెట్టే ఈ పిన్నీస్ ఎంత చక్కగా కొలత ప్రకారం ఉందో 3 పిన్నీసులు సెట్ చేశాను. అదేనండి ఈ 3 పిన్నీసుల కథ. షోల్డర్ ప్లీట్స్‌కి ఒక పిన్నీసు, కట్టు చెంగు దగ్గర ఒక పిన్నీసు, మిడిల్‌లో ఒక పిన్నీసు, 3 పిన్నీసుల కథ. ఆల్రెడీ ఈ టేబుల్ మీద చూడండి 2 చీరలకి పిన్నీసులు సెట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానా. ఇప్పుడు షోల్డర్‌కి ఎలా షోల్డర్ ప్లీట్స్ పోస్తున్నాను చూడండి. ఎప్పటికప్పటికి కొత్తగా ఏదో చేస్తే బావుండు అన్న ఒక ఆలోచన అన్ని సార్లు ఉపయోగపడదు కదా! అలానే ఈసారి కూడా నాకు అలానే ఉపయోగపడలేదండి. లాస్ట్ టైము ఒక వీడియోలో విజిటింగ్ కార్డ్‌తో శారీని ప్లేటింగ్ చేస్తుంటే చాలా చక్కగా వచ్చింది. సరే కొత్తగా అన్న ఒక ఆలోచన పెద్ద తలనొప్పి అయిపోయిందండి. సరే చూద్దాంలే అని చెప్పి ఇదిగో ఈ ఫోన్ తీసుకున్నానా, నాకొద్దురా బాబు ఈ ఫోను అని చెప్పి పక్కన పడేశాను. ఇప్పుడు నా పాత పద్ధతిలోనే చిన్న చిన్న ప్లేట్సు ఎంత చక్కగా, ఎంత ముద్దుగా, ఎంత బాగా పోసానో. కానీ వర్క్ అయితే చాలా మంచిగా వచ్చింది గానీ, వీడియో చూస్తే ఏడుపొచ్చిందండి. ఎందుకంటారు? మీరు ఈ పాటికే అర్థమైపోయింది గదా! 'సాగర సంగమం' సినిమాలో లాగా కొంచెం పైకి, కొంచెం కిందకి, కొంచెం పక్కకి అన్నట్టు గజిబిజిగా ఈ షోల్డర్ ప్లీట్స్, పిన్నీస్ అయితే సెట్ చేశాను. సరే వీడియో బాక్స్ ఫోల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో చూస్తే అప్పుడు హమ్మ బాబోయ్! పొరపాటు చేశానురా గమనించుకోవాల్సిందే అని ఫీల్ అవుతూ, సర్లే ఆల్రెడీ బోల్డన్ని చీరలు ప్లీటింగ్ చేసినవి ఉన్నాయి కదా! కొంచెం మీకు అర్థమవుతుందిలే అని చెప్పి అలా స్కిప్ చేశానండి. ఎంతైనా 'సాగర సంగమం' ఎంత మంచి పేరొచ్చింది. విశ్వనాథ్ గారు తీసిన ఆ సినిమా, అందుట్లో కమల్ హాసన్ గారు, అంతకన్నా ఇంకా ఇష్టమైన జయప్రద గారు. ఆ నటన అదంతా చూస్తే చాలా బావుంటుంది గదా! సరే ఆ సినిమాని అలా గుర్తు తెచ్చుకుంటూ, ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యాను గదా! షోల్డర్ ప్లీట్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు కుచ్చిళ్ళకి ఎలా పిన్నిసులు పెడుతున్నానో చూడండి. ఎన్ని పెట్టానంటారు? మొత్తం 8 కుచ్చిళ్ళు పెట్టానండి. అలానే షోల్డర్ ప్లీట్స్ కూడా 8 షోల్డర్ ప్లీట్స్ పెట్టాను. మంచిగా అలా సెట్ చేసుకొని చూడండి శారీకి పిన్ అయితే పట్టకపోతే ఒక చిన్న టిప్పు. మనము పిన్నీస్ మొద్దు బారిపోతే టేబుల్‌కి గానీ, లేదంటే పరుపు ఉంటుంది చూసారా? ఆ పరుపుకి గానీ అలా గుచ్చేస్తే చక్కగా షార్ప్‌గా తయారవుతుందండి. మొత్తానికి ఈ చీరలన్నిటిని అలా పిన్నిసులు పెట్టి రెడీగా పెట్టేసుకున్నాను గదా! ఇప్పుడు ఐరన్ చేయటానికి రెడీ అవుతున్నాను. ఈరోజు ఎన్ని చీరలనిచ్చానో ఆల్రెడీ చెప్పానంటారా? ఏమోనండి. ఇంకొకసారి చెప్తాను. మొత్తం ఇద్దరొచ్చారండి. ఒకళ్ళకి 3 చీరలతో ఒక కవర్ ఇచ్చారు. ఇంకోటొచ్చేసి హాఫ్ శారీ అంటే చిన్న చున్నీ అండి. చిన్న పాపకి ఓణి. అలానే వాళ్ళ మదర్‌కి చీర. ఆ వీడియో నెక్స్ట్ టైమ్ అప్‌లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ చీరకి పిన్నీసులు ఎలా సెట్ చేస్తున్నానో ఒకసారి గమనించారా? అలానే ఇప్పుడు చేస్తున్న టైం ఎంతో తెలుసా? రాత్రి 10 గంటలు ఆల్రెడీ దాటిపోయిందండి. మొదలుపెట్టిందే 10:10కి. అంటే నేను కంప్లీట్ చేసేటప్పటికి ఎన్ని గంటలై ఉంటుంది? అందులోనూ సిల్క్ శారీ. అలా జారిపోతా ఉంటదా? మళ్ళీ సెట్ చేసుకుంటానా? మళ్ళీ జారిపోతూ ఉంటుందా? మళ్ళీ పెడుతూ ఉంటానా? అయితే లక్కేంటో తెలుసా? కొత్త వాళ్ళైతే కంగారు పడతారు. ఆల్రెడీ అలవాటయింది కాబట్టి కొంచెం టెక్నిక్ చూసుకొని పెట్టుకుంటే ఈజీగా మనకి
కొంచెం త్వరగానే ప్లీటింగ్ అవుతుంది. కానీ వీడియో తీస్తూ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. అలానే మా వాళ్ళు అంటూ ఉంటారు అని చెప్పాను చూసారా, అదేనండి, మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంటుంది, అలానే ఆశ్చర్యంగా కూడా ఉంటుంది అని. ఎందుకని ఎందుకు అని అంటారప్ప, గమనించారా, చూసారా, వాళ్ళని అలా తలుచుకుంటూ ఉంటే ఆనందంతో మాట కూడా తడబడుతుంది. ఎందుకప్పా అలా అని ఉంటారు? ఆనందంగా ఎందుకు ఉంటుంటుంది అంటే, చెప్పిన టైంకి చెప్పినట్టే చేస్తాను అనని. ఆశ్చర్యం ఎందుకంటే అంటారా, టైంను కూడా గమనించకుండా నా వర్క్‌ని నేను ఫినిష్ చేస్తాను అన్న కాంప్లిమెంట్ అయితే నాకు ఎప్పుడు మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారండి. నాకు నా పార్లర్‌కి వచ్చే వాళ్ళందరూ మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తారండి. అది ఆనందము, ఆశ్చర్యము. వాళ్ళకే కాదు, నాకు కూడా ఇంత మంచిగా వాళ్ళ మనసుల్లో నేను ఇంత పాజిటివ్‌గా వాళ్ళ మనసులో నేనున్నాను అంటే మరి నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతాను? మీరే చెప్పండి. అందుకేనండి చెప్పింది. వాళ్ళ ఆశ్చర్యము, ఆనందాన్ని నేను నిలబెట్టుకోవటం కోసం ఇదిగో రాత్రిపూటైనా సరే, అంటే లేట్ నైట్ అయినా సరే, నా వర్క్‌ని పిల్లలు అంటూ ఉంటారు కదా, నైట్ అవుట్ అయినా చేసి నేను చదువుకుంటాను అని చెప్పి ఇంటర్ చదివేవాళ్ళు, డిగ్రీ చదివేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు అందరూ ఏమంటారు, ఈరోజు నైట్ అవుట్ చేశాను, రేపు మార్నింగ్ ఎగ్జాము, ఆ ఎగ్జామ్ మంచిగా రాయాలి అంటే నేనేం చేయాలి, నైట్ అవుట్ చేయాలి. అలానే రేపు మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టైంకి నేను ఇవ్వాలి అంటే డే అంతా వర్క్ ఉన్నప్పుడు ఇదిగో ఇలా రాత్రిపూటే నా టైం కొంచెం మేలుకొని ఉండి ఇదిగో ఇలా శారీని చక్కగా స్టెప్ బై స్టెప్ ఇలా ప్లీటింగ్ చేసి ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, మరి నాకు ఆనందమే కదా. వాళ్ళంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు నేనెందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయాలి? అలానే చెప్పిన టైంకి ఇస్తానన్నప్పుడు మరి మనం కూడా మాటకి కట్టుబడి ఉండాలి కదా. సోది చెప్తున్నాను కదా, సోదైనా సరే అండి, ఉన్న మాటే. ఇది నేనేమన్నా అబద్ధం చెప్పానా? మిమ్మల్ని ఒకళ్ళు పాజిటివ్గా ఆలోచించి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఉన్న విషయమే, లేని విషయం కాదు, ఉన్న విషయం అలా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మంచిగా హ్యాపీ ఫీల్ అవుతామా, అలానే ఇంకా ఉత్సాహంగా కూడా వర్క్ చేస్తాం. అదేనండి, అందుకే ఎప్పుడైనా సరే మనం ఆలోచించే విధానంలో చాలా వాటికి పాజిటివ్గా ఆలోచించమని చెప్తాను. నెగిటివ్గా ఆలోచించామనుకోండి మొదలవుతుంది, అప్పుడు మనలో ఉన్న నీరసము, అలానే ఎదుటి వాళ్ళ మీద జలసి. అందుకని పాజిటివ్గా ఆలోచించి చూడండి, మీకు మంచిది, మాకు మంచిది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. చూస్తున్నారా, నేను ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ చేస్తూ ఉన్నానా, అదే పట్టు చీర అనుకోండి చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఈ సిల్క్ శారీ అయ్యేటప్పటికి అటు జారుతూ ఇటు జారుతూ ఉంటే దాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్తగా సెట్ చేసి ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అయ్యాను. ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన నా శారీ ప్రీప్లేటింగ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఆల్రెడీ నిన్నే ఈ చీరల్లో 3 చీరల్లో ఒక చీర వీడియో అప్లోడ్ చేశాను. మనకి సమయం ఉండాలి, అలానే ఉత్సాహము ఉండాలి అని. ఈ రెండూ కలిస్తే మన విజయానికి ఒక సంతకం అనని. మరి అంతే కదా, విజయం మనల్ని వరిస్తూ ఉంటుంది కదా, ఈ రెండు మనలో ఉంటే. అందుకే కష్టమైన ఇష్టంగా కొన్ని వర్క్లు మనం చేసి చూడండి, మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో. నేను కూడా అంతేనండి. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో